హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు రవీంద్ర కిచెన్. గోంగూర పచ్చడి అంటే మాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడు నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను. గోంగూర పచ్చడి చాలా రకాలుగా చేస్తానండి, కానీ ఇప్పుడు చేసే విధానం త్వరగా పాడవదు, టేస్ట్ కూడా మారదు. గోంగూర పచ్చడి పచ్చిమిర్చితో చేస్తే ఎక్కువ రోజులు ఉండదండి, ఎండుమిర్చితో చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. గోంగూర పచ్చడికి కావలసినవి గోంగూర, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు, ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, సాల్టు. పచ్చడిలో సరిపోయే అన్ని ధనియాలు, జీలకర్ర వేసుకొని ఆయిల్ మాత్రం కొంచెమే వేసుకొని మిరపకాయలు వేయించుకోవాలి. వేయించుకున్న మిర్చిని ఒక బౌల్లోకి తీసుకొని అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర వేసుకొని గోంగూర మొత్తం కలిపి మూత పెట్టుకొని గ్యాస్ స్టవ్ సిమ్లో పెట్టాలి. అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. గోంగూర వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఉడికించుకోవాలి. చూసారా ఎలా మెత్తగా అయిందో? ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. మా ఇంట్లో రోటి పచ్చళ్ళే ఎక్కువ ఇష్టపడతామండి. రోలు రోకలతోటి మాకు చాలా పని ఉంటుంది. గారెల పప్పు కానీ లేకపోతే పచ్చళ్ళు కానీ కంపల్సరీ రోట్లోనే చేసుకుంటాం. ఎండుమిర్చిని మెత్తగా దంచుకున్న తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు మరీ మెత్తగా దంచకుండా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు గోంగూర వేసి నూరుకోవాలండి. గోంగూర పచ్చడి మరీ మెత్తగా నూరకూడదండి, ఇలా నూరుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. పచ్చడి పోపు వేయడానికి ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా తాలింపు వేయడంతో గోంగూర పచ్చడి చేయడం కంప్లీట్ అయిందండి. ఇలా గోంగూర పచ్చడి చేస్తే 15 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పాడవదండి, టేస్ట్ కూడా మారదు. చేసిన రోజు కంటే రెండో రోజు నుంచి చాలా రుచిగా ఉంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంతో తింటే ఆ రుచే వేరు. ఇలా గోంగూర పచ్చడి చేశానంటే మా ఇంట్లో వాళ్ళు వేరే కూరలతో పని ఉండదండి, గోంగూర పచ్చడితోటే కడుపు నిండా తినేస్తారు, చాలా ఇష్టపడతారు ఇలా చేస్తే. నేను పచ్చడి చేసే విధానం మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.